కంటే లోకంలో ఉన్న ఎన్ని పాపాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికంటే వీళ్ళే దౌర్భాగ్యులు అవుతారు. చెత్త చెత్త. ఏం మనిషి అండి వీళ్ళు? ఏం బ్రతుకులు ఇవి? చెప్పండి, ఆలోచించండి ఒకసారి మిత్రులారా. అందుకే దయచేసి నేను ప్రేమతో మీకు మనవి చేస్తుంది ఏంటంటే, ఇలాంటి కక్కుర్తి పాస్టర్లు ఎవరైనా ఉంటే వారిని 10 మంది ముందు కాదు, చాటుకెళ్ళి గట్టిగా గద్దించండి. ఎందుకంటే 10 మంది ముందు ఒకవేళ నువ్వు మాట్లాడితే నీ మీద తిరగబడతాడు అలాంటి నీచుడు. అక్కడ దేవునికి అవమానం వస్తుంది. వదిలిపెట్టద్దు వాళ్ళని, పక్కకు తీసుకెళ్ళి గడ్డి పెట్టండి. ఏం బ్రతుకురా ఇది? 100 కోసం 50 కోసం కక్కుర్తి పడే కంటే దేవుని సేవ వదిలిపెట్టి బయట పని చేసుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, వ్యాపారం చేసుకోవడం ఉత్తమం, లేదా అడుక్కోవడం ముఖ్యమో? దేవుని పేరు చెప్పుకొని అడుక్కోవద్దు. పవిత్రుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికి మూలకారకుడైన దేవుని నామాన్ని నీ 50 రూపాయలకి 10 రూపాయలకి కక్కుర్తిపడి అవమానించొద్దు. అన్యుల